కాకినాడ కేంద్రంగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. బుధవారం 67వ జాతీయ స్థాయి అండర్-19 బాల్రా లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 5వ రోజు ముగింపు వేడుకలకు వారు హాజరై క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. క్రీడల ద్వారా రాష్ట్రానికి, దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, కాకినాడ రూరల్ జెడ్పీటీసీలు నులుకుర్తి రామకృష్ణ, కరప జెడ్పీటీసీ యాల సుబ్బారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ BVVSV ప్రసాద్, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్జే డేనియల్ రాజు, డి సుభద్ర, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్ రవి, యేసుదాసు, శివప్రసాద్, ఆర్వి ప్రసాద్, పి పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈనాటి క్లోజింగ్ సెరమనీకి అధ్యక్ష స్థానం ఈ రోజు చాలా శుభదినం జరిగింది. అలాగే జాతీయ స్కూల్ గేమ్స్ లో భాగంగా లాన్ టెన్నిస్ అండర్-19 ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ స్కూల్ గేమ్స్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసి ముగించారు. ఈ వార్త చాలా సంతోషం. ఇంచుమించు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. సుమారు 109 మంది క్రీడాకారులు, కోచెస్ కానీ, మేనేజర్స్ కానీ అన్ని రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. విజేతలను కూడా ఫైనలైజ్ చేశారు. ప్రధానంగా ఫస్ట్ ఈ టీమ్ ఈవెంట్ రిజల్ట్స్ చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్ హర్యానా రాష్ట్రానికి, అదేవిధంగా సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్రకి వచ్చాయి. అదే కాకుండా సింగిల్స్ వచ్చినప్పుడు అర్జున్ రాఠీ హర్యానా ఫస్ట్ ప్లేస్లోను, ధీరజ్ సెకండ్ ప్లేస్ తెలంగాణ, అదేవిధంగా వహీన్ పటేల్ గుజరాత్ థర్డ్ ప్లేస్ పొందడం జరిగింది. ఇది ఫస్ట్ టైం హిస్టారికల్గా ఇక్కడ ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ని నేషనల్ స్కూల్ గేమ్స్లో భాగంగా కాకినాడ వేదికగా నిర్వహించడం అనేది చాలా గ్రేట్ అని చెప్తా ఉన్నాను. నేను కాకినాడని వేదిక చేయడం ఒక శుభ పరిణామం.